హలో ఫ్రెండ్స్, ఇది రాధా మనోహర్. ఇక్కడ పెడదామనేసి తీసిన. ఇప్పుడు కవర్ కట్ చేస్తున్నా. ఇక్కడ నాటుతాయి ఇంకా. ఇది గేట్ బయట అన్నమాట. ఈ గేట్కి ఎక్కిద్దామనేసి ఇక్కడ పెడుతున్నా. ఇప్పుడు కవర్ తీసేసిన. ఈ మొక్కను ఇక్కడ పెడుతున్నా. పెట్టి మట్టి కప్పేస్తున్నా. మొత్తం మట్టి చెప్పాలి. సో ఇది నేలని కాబట్టి బలం బాగుంటుంది, మంచిగా నాటుకుంటుంది. ఇలా మట్టి రేట్ చేయాలి. ఫ్రెండ్స్, ఇది వైట్ మందార. ఇక్కడ నాటుతామని గుంట తీసిన. ఇప్పుడు కవర్ కట్ చేస్తున్నా. ఇక్కడ నాటుతా. ఇది గేట్ బయట అన్నమాట, రోడ్ సైడ్ కి. సో ఇది నేలని, మొక్కకి బలం బాగానే ఉంటది. సో ఇలా మట్టి కప్పేసి స్ప్రే చేయాలి. ఫ్రెండ్స్, ఇది పింక్ మందార. ఇది గేట్ బయట ప్లేస్ అన్నమాట. సో నీళ్ళనే ఉంటది కింద. అందుకొచ్చి ఇక్కడ నీళ్ళని చేసిన ఒకటి. ఇక్కడ నాటడం కోసం కవర్ కట్ చేస్తున్నా. ఇలా కవర్ కట్ చేసుకొని మొక్కను తీసి ఇలా పెట్టేసి మట్టి కప్పాలి. మట్టి కప్పి కొంచెం గట్టిగా ప్రెస్ చేయాలి. ఇలా సో మొక్క మంచిగా నాటుకుంటుంది. ఫ్రెండ్స్, ఇది గడ్డి గులాబీ అంటారు, నేల గులాబీ అంటారు. ఇవి 4 కలర్స్ తీసుకొచ్చిన. ఒకటి పింక్, ఎల్లో, రెడ్, వైట్. ఇవి ఇక్కడ నాటుదామని ఇలా ఇది గులాబీ చెట్టు ఉంది, అయినా దీని పక్కకి నాటేస్తా. గడ్డి గులాబీ కదా, నేలకే ఉంటది. ఇప్పుడు ఇది కవర్ కట్ చేస్తున్నా. కవర్ కట్ చేసి ఇలా మొక్క తీసుకొని ఇక్కడ పెట్టేస్తున్నా. ఇలా అన్ని మొక్కలు పెట్టేసినాక ఒకటేసారి మట్టి కప్పేస్తా. ఇది ఇక్కడ ఇది ఎల్లో కలర్ది. ఎల్లో కలర్ది కవర్ కట్ చేసుకుంటున్నా. ఇది పింక్ కట్ చేసిన. కట్ చేసి ఇలా దీని పక్కకే పెడుతున్నా. సో ఇప్పుడు వీటి మొత్తానికి అన్నిటికీ మట్టి కప్పాలి. మట్టి కప్పితే మంచిగా నాటుకుంటాయి. సో ఇవి నేలపైననే ఉంటాయి కాబట్టి గులాబీ చెట్టు పైకి వెళ్ళిపోతుంది. ఇవి కింద పూలు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇక్కడ మంచిగా మట్టి ప్రెస్ చేసిన. నీళ్ళు పోయాలి. వర్షం వస్తే పర్లేదు కానీ వర్షం రాకుండా నీళ్ళు పోయాలి. మొక్కల్ని మంచిగా జాగ్రత్తగా చూసుకుంటే మంచిగా పెరుగుతాయి.